ఆయన దైవస్వరాన్ని మనకు వినిపిస్తాడు. మనము ఆ దైవస్వరం విన్నప్పుడు మార్పు చెందే వారంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు కరుణాపీఠం మధ్య నుండి 2 కరీబుల మధ్య నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. కాబట్టి మందసం అనేది దేవుని స్వరమును ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచేది. వారు ఆయనతో మాట్లాడే స్థలం మందసం అంటే సంభాషణ, దైవికమైన సంభాషణ. మన బాధలు మనం చెప్పుకుంటాం, ఆయన బాధ ఆయన చెప్తాడు. దేవుడు అని మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి. మందసం అనేది దైవస్వరం ప్రత్యక్షమయ్యే స్థలం. కాబట్టి ఆ మందసాన్ని మనంతా ప్రేమిస్తున్నాము. మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుతురు ఉంటుంది, వెలుగు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మందసం అక్కడ ఉన్నదంటే అక్కడ ఏముంటుంది? డివైన్ లైట్. మందసం ఎక్కడ పెట్టబడుతుందో అక్కడ దైవ వెలుగు ఉంటుంది. అది అతి పరిశుద్ధ స్థానంలో దైవ వెలుగు, పరిశుద్ధ స్థానంలో దీప వృక్షపు వెలుగు, ఆవరణంలో సూర్యుని వెలుగు. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ దైవ వెలుగు ఎక్కడంటే మందసం ఉన్న చోట దైవ వెలుగు, దేవుని సన్నిధి ఉన్న చోటే దైవ వెలుగు, దైవ ప్రత్యక్షత. వెలుగున్న చోట సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానం ఉంటుంది. కాబట్టి మరి నీకు యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అంటే వెలుగును తీసివేయాలంటే ఎవరు రావాలా? చీకటిని తీసేయాలంటే ఎవరు రావాలంటే వెలుగు రావాలి. కాబట్టి దేవుడు నాకు బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 2-3 వచనాల్లో అగాధ జలములను చీకటి అగాధ జలములను కమ్మెను. చీకటి వచ్చింది. ఈ చీకటి తీసివేయాలంటే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగుతుంది. వెలుగు రావడంతో చీకటి పోయింది. అనగా ఈ దినాల్లో కూడా సంఘాల్లో, సమాజాల్లో, దేవుని ప్రజల మధ్యలో, కుటుంబాల్లో చీకటి పోవాలంటే వెలుగు రావాలి. వెలుగు అంటే దేవుడు, దేవుని జీవం, దేవుని వాక్యం. అందును బట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన జీవం. అందుకొరకే ఆ జీవాన్ని మేము కనుగొన్నామన్నాడు. మా 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యం మాదిరిని ఏది ఉండేనో, ఏది మా కనులు చూచినో, మా చేతులు దేన్ని తాకినో ఆ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను.